ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మన మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. ఈ సంవత్సరం మా కోడే కొట్టింది, కత్తి లేకుండా కొట్టింది మా కోడి. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది మా బాలయ్య. ఒక సూపర్ హిట్ అనేది ఎన్ని కోట్లు వచ్చింది అనేది కాదు, కానీ ఆ స్టామినా, బాడీకి ఆ ఎనర్జీ. మమ్మల్ని అవహేళనగా, అపహాసానికి అనేక చిత్రమైన సంఘటనలు కూడా వాడుకున్న వారు ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. గతంలో నేను పేరు చెప్పను, గతంలో కొన్ని సినిమాలలో మమ్మలను ఏ విధంగా చూపించారో వారికి బుద్ధి చెప్పగలిగినటువంటి వాళ్ళం బ్రాహ్మణం. ఆనాడు మాకు బాలకృష్ణ గారు అండదండగా ఉంటే కిక్కు మనకుండా నోరు మూసుకునేవారేమో ఆనాడు. మరి బాలయ్య బాబుని తలుచుకుంటే ఆ పెన్నకే ఒక పూనకం వస్తుంది. ఆ పూనకమే ఈ డైలాగులు, ఈ సినిమా. ఆనందంగా ఉంది సార్. అర్చకుడే చేయాలి, వైద్యం వైద్యుడే చేయాలి, డైలాగ్ మా బాలయ్య బాబే చెప్పాలి, దానికి తిరిగే లేదు. పచ్చ నాగరాజ మనసుల్ని దోచుకున్న వ్యక్తి కాళికే ప్రభాకర్ గారిని వేదిక మీద రామ్ ప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా సచిత్వరేర్వేరుధః పారజిష్ణవః. ఓం ఆశిష్యుషానో వృషభో న యుద్మో ఘనా ఘనః క్షోభనశ్చరుషణీనా సంగ్రందనానిమిష ఏకవీరः శతగం సేనా అజయత్సాకమింద్రः. సంగ్రందనేనా నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుశ్యవనేన ధృష్ణునా హస్తైస్తనిషంగిభిర్వశీ సగ్స్రష్టా సయుధ ఇంద్రో గణేన బృహస్పదే పరిదీయారథేన రక్షోహామిత్రాగో అబబాధమానః. అవాదిరతమరుతాని విస్వర్గేణ మిత్రావరుణా సజేతే. బాలకృష్ణ
అసలు ఉగ్ర నరసింహం ఎన్ని నరసింహ అవతారాలు ఉన్నాయో అన్ని రూపాలు చూపించాలని ఒక తపనతో ఉన్న ఏకైక నటుడు బాలకృష్ణ గారు. ఎందుకంటే మరి ఆయనకు అచ్చొచ్చిందో ఆయన భక్తి ఆ నరసింహస్వామి రూపంలో బయటకు తీసుకురావాలనే ఒక తపనతో ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారో తెలియదు. కానీ అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు, ఎన్నో చారిత్రాత్మకమైన సినిమాలు తీశారు. మమ్మల్ని అవహేళనగా అపహాసానికి అనేక చిత్రమైన సంఘటనలు కూడా వాడుకున్న వారు ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు కళ్యాణ్ గారితో డిబేట్లో చాలాసార్లు కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం, ఏమంటే సినిమాలా చూడండి అని. ఎప్పుడు కూడా సినిమా అనేది ప్రజల్లో గుండెల్లో నాటుకుపోతున్న ఒక అంశం. ఇది ఒక సీన్ కానీ ఒక సంఘటన కానీ వారు చూపిస్తే వాళ్ళ యొక్క ఫ్యాన్స్లో కానీ మరి ప్రజల్లో కానీ ఒక నాటుకుపోయే ఒక అంశం అయిపోతుంది. మీరు వీడియో గేమ్స్ చూసే కొంతమంది అలా చేయాలని తపనతో చూస్తుంటారు. వాళ్ళ హీరోలు చేస్తుంటే ఇంకా గొప్పగా చేయాలని, మేము అలా నటించాలని ఒక భావన ఈరోజు ఫ్యాన్స్లో పెరిగిపోతుంది. అందుకోసం ఇంత గొప్ప సినిమా అంటే జయసింహ సినిమాలో మాకు నచ్చిన సన్నివేశం అంటే ఒక హిందూ మతంలో ఎవరైతే ముఖ్య పాత్ర పోషిస్తారో ఆ ముఖ్య పాత్ర పోషించే వారి యొక్క ఔనిత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈరోజు సినిమా ఉంది. నేను ఈరోజు ఆయన్ని మనస్ఫూర్తిగా పొగుడుకుంటున్నాం. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ తరంలో ఉన్న సినిమాలు చూస్తే ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఎవరిని కూడా అవహేళన కానీ అపహాస్యం కూడా చేసేవారు కాదు. పురాణం అందులోనే హాస్యం ఉండేది, అందులోనే యుద్ధాలు ఉండేవి. కానీ ఆ సంఘటనలో మన మనసులో అందరికీ కూడా చరిత్ర ఇది అనే ఒక ఆలోచన వచ్చేది. కానీ ఈరోజు సినిమాలు ఆ విధంగా ఉండలేకపోతున్నాయి. మరి ఎందుకు ఉండలేకపోతున్నా అది ప్రజల్లో కూడా లోపం ఉంటుంది. ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే సినిమా తీసేవాళ్ళు ఉండరు. అంటే ప్రజల నాడిని పెట్టుకుని వారు సినిమా తీసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈరోజు ఆయన చెప్పారు, నేను చదువుకోలే, నాకు ఇంతే తెలుసు, ఒక్క మాట చాలు. అంటే ఒక బండరాయి అటువంటి తత్వం ఉన్న ఒక వ్యక్తికి కూడా ఒక అర్చకుడి గురించి, ఒక పురాణం గురించి, ఆయన చేసే ఒక క్రియ గురించి అంత గొప్ప సన్నివేశాన్ని అన్ని కోట్లు పోసి తీసిన మరి నిర్మాతకు కానీ, అంత గొప్ప రైటర్గా మరి అంత గొప్ప రాసిన రత్నం గారికి కానీ, మరి డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారికి కానీ, అలానే మరి ఎన్నో సినిమాలు అసలు నేను ఎందుకు చెప్పాలి అనే హీరోలు ఉన్నారు ఈ రోజుల్లో. ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చూడాలి, నేను చేస్తే నాకేమిటి వస్తుంది అనే ఆలోచన ఉన్న ఈ తరుణంలో మరి మా బ్రాహ్మణుల గురించి, మా యొక్క ఔన్నత్యాన్ని గురించి, మా యొక్క భక్తి గురించి, మా శ్రద్ధ గురించి అంత గొప్పగా చెప్పిన బాలయ్య గారిని ఈరోజు నిజంగా మేము ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి. ఎందుకంటే చరిత్రాత్మక సినిమాలు ఎన్నో తీస్తున్నారు. అంటే చరిత్ర ఎక్కడా కూడా కాలగర్భంలో కలిసిపోకూడదు, చరిత్రగా చూపించాలనే ఒక తపనతో ఆయన చేస్తున్న ఆ తపస్సుకి మేము కూడా ఈరోజు మీ వెంట ఉంటాం. తప్పకుండా మీకు తోడుగా ఉంటాం. మమ్మల్ని గౌరవించే సినిమాలు, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వృత్తులను కూడా అవమానం చేయకుండా సినిమాలు తీయండి. మేము నిజంగా సినిమా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అది ఒకటే. మాటల రచయిత గారు ఇప్పుడే వారిని పరిచయం చేసుకున్నాను. దైవాధీనం జగత్సర్వం, వారికి తెలుసు ఈ విషయం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇది పూర్తి శ్లోకం. నిజంగా బ్రాహ్మణుడు ఈ ప్రపంచానికి ఒక దైవత్వాన్ని చూపించేటువంటి మార్గానికి మధ్యవర్తి. కాబట్టి బ్రాహ్మణ జన్మ చాలా అమోఘమైనటువంటి పుణ్యజం చేసుకుంటే పుట్టినటువంటి యొక్క జన్మ. రామారావు గారికి నట సార్వభౌమ, ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే, భారత రత్న ఇచ్చినా తక్కువే. అలాంటి మహాపురుషుడు యొక్క నా నట వారసుడు అని ప్రకటించుకున్నటువంటి బాలకృష్ణ గారు నిజంగా తండ్రికి అంతమంది పుత్రులున్నా నా నట వారసుడు అని ప్రకటించుకున్నారు బాలకృష్ణ గారిని. చాలా సంతోషకరమైన విధంగా మనం కరతాళధ్వనులతో వారిని అభినందిద్దాం. తర్వాత మాకు గాయత్రి మంత్రమే మాకు మూలం, మా శక్తి, మా యుక్తి, మా భక్తి అంతా గాయత్రి మాత. తర్వాత మాకు మార్గదర్శకుడు పరశురాముడు. జై పరశురామ్ అంటాం. పరశురాముడు అంటే ఏమన్నాడు?
ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం శాపాదపి శరాదపి అన్నాడు. శాపము ఇవ్వగలము, శరము పట్టగలము అన్నారు. ఆ మార్గంలో ఉన్నాం మేము కూడాను. గతంలో నేను పేరు చెప్పను, గతంలో కొన్ని సినిమాలలో మమ్మలను ఏ విధంగా చూపించారో వారికి బుద్ధి చెప్పగలిగినటువంటి వాళ్ళం బ్రాహ్మణం. ఆనాడు మాకు బాలకృష్ణ గారు అండదండగా ఉంటే కిక్కు మనకుండా నోరు మూసుకునేవారేమో ఆనాడు. మరి బాలకృష్ణ గారు నిజంగా వారి గురించి అనేకమైనటువంటి సినిమాలలో చూసాం, విన్నాం. కానీ ఇందులో బ్రాహ్మణుల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే, ఇంతమంది ఆశీర్వాదం పొందుతున్నారంటే మీరే కాదు సార్, మీ వంశము, మీ వంశం కూడా ధన్యమైందని చెప్పి, ఎంతవరకు మేము బ్రాహ్మణము మమ్మలను తక్కువ చూపిన వాళ్ళను ఏ విధంగా పరశురాముని ఆజ్ఞలో ఉన్నామో, శాపాదపి ఆజ్ఞలో ఉన్నామో, మరి ఈనాడు ఆశీర్వచన ఆజ్ఞలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంయుక్తంగా వచ్చినాం. ఇక ముందు అధికారులైన నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులైన రోజు ఆయన ఆత్మ మీ అందరి రూపంలో ఇక్కడికి వచ్చి బాబుని దీవించడానికి వచ్చారేమో అన్నంత ఆనందంగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. మీ అందరి ఆశీర్వాదం పొందడమే మాకు అదృష్టం. నిజంగా చెప్పాలంటే వేదాలు, మంత్రాలు, పురాణాలు వీటిలో మీ అందరి ముందు నేను జీరో. ఎందుకు రాశాను అన్నది ఆ సందర్భాన్ని బట్టి బాలయ్య బాబుని తలుచుకుంటే ఆ పెన్నకే ఒక పూనకం వస్తుంది. ఆ పూనకమే ఈ డైలాగులు, ఈ సినిమా. సో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు మీ అందరూ గొప్పవాళ్ళ ముందు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలయ్య బాబుకి, నిర్మాత కళ్యాణ్ గారికి, అలాగే సహనిర్మాత సివిదేవ్ గారు, నాగరాజు గారు, మన కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, మా అధ్యక్షులు శివాజీ రాజా గారు, చలపతిరావు గారు, ధనియర్ గారు, మీ అందరికీ పేరు పేరున ఇరు రాష్ట్ర వేద పండితులకు నా పాదాభివందనాలు. ఒక్క సినిమాలో ఒక్క సీన్ మిమ్మల్ని ఎత్తుని కదిలించింది అంటే రత్నం గారు, హ్యాట్స్ ఆఫ్ యూ సార్, గ్రేట్ రత్నం గారు. నాకు ఇందాక మా బాబాయ్ చలపతిరావు గారు అన్న, బాబాయ్ నేను 30 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇలా ఒక సీన్ చూసి కదిలిపోయి మా హీరోని ఆశీర్వదించడానికి నువ్వు ఎప్పుడన్నా చూసావన్నాను. నేను చూడలేదన్నాడు. అంటే 50 ఏళ్ళ చరిత్రను ఆయన కూడా ఎప్పుడూ చూడలేదంటే ఆ అదృష్టం మాకు కలిగింది, మా బాలయ్య బాబు గారికి కలిగింది. ఎంతో ఆనందంగా ఉంది సార్. అర్చన అర్చకుడే చేయాలి, వైద్యం వైద్యుడే చేయాలి, డైలాగ్ మా బాలయ్య బాబే చెప్పాలి, దానికి తిరిగే లేదు. ఈ క్షణం నేను లాస్ట్ 15 రోజుల నుంచి ఊళ్ళో లేను. నేను మెడిటేషన్ అరుణాచల్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చినా నాకు మా బాలయ్య బాబు దగ్గర నాకు మెడిటేషన్ తప్పలేదు. అంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇది థియేటర్ అంతా నిండిపోయింది. మీ అందరికీ మరీ ఇంకొకసారి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. బ్రాహ్మణుల్ని పూజించటం, సత్కరించటం మాకు ఇవాళ నుంచి వచ్చింది కాదు, మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడు ఆయన చుట్టూ 7-8 మంది పండితులు పురాణాలు కానీ కథలు కానీ చెప్తూ ఉండేవాడు. ఆయన చూస్తే ఒక కృష్ణదేవరాయలు, ఆయన చుట్టూ ఉన్న కవులు గుర్తుకొచ్చేవాళ్ళు. అలాగే మా బాలయ్య రోజు 2 గంటలు పూజ చేస్తాడు, పెద్దవాళ్ళని గౌరవిస్తాడు. ఇవాళ నుంచి మీ బ్రాహ్మలంతా కాలర్ ఎత్తుకుని ఏయ్ వెళ్ళి జయసింహ సినిమా చూడండి అని చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. అదేనండి, అందరికీ చెప్పాలి మీరు, ఏయ్ వెళ్ళి ఆ జయసింహ చూడండి మా అందరిదే చూడాలంటే అనొచ్చు. అలాగే మీ అందరి ఆశీర్వాదాలు మా బాలయ్యకి ఎప్పుడు శ్రీరామరక్షగా ఉంటాయి. దైవభక్తి, పెద్దలంటే భక్తి, బ్రాహ్మణ భక్తి అన్నీ ఉన్నాయి మా బాలయ్యకి. ఇలాగే మీరంతా ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలని. మా కళ్యాణ్ గారు, ఆయన జీవితం ధైన్యం, మంచి సినిమా తీశాడు. ఈ సంవత్సరం మా కోడే కొట్టింది, కత్తి లేకుండా కొట్టింది మా కోడి. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది మా బాలయ్య, అలాగే ఈ సంవత్సరం కూడా అయింది. అలాగే రత్నం గారికి మంచి డైలాగులు రాశాడు. మీరంతా మెచ్చుకుంటున్నారు, ప్రతి డైలాగుని ఒక రత్నం అనుకుంటున్నారు, అది కావాలి. మా నటసింహాన్ని
ఆశీర్వదించడానికి వచ్చినటువంటి 2 రాష్ట్రాల బ్రాహ్మణ సమాఖ్య వాళ్ళ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఆ ఎపిసోడ్ అంతా చేస్తుండేటప్పుడు నేను పర్టికులర్గా వేరే పనుల మీద తిరుగుతున్నా. ఆ ఎపిసోడ్ అంతా చేసేటప్పుడు అదే పనిగా కుంభకోణం వెళ్ళి కూర్చున్నాను. ఇట్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఎపిసోడ్. 2500 మంది అర్చకులను పోగేసేదానికి చాలా బాధపడాల్సి వచ్చింది మేము. వాళ్ళు మాకు చాలా బాగా సహకరించారు. అక్కడ కుంభకోణం అయితేమి, అక్కడ అసోసియేషన్స్, వీటన్నిటిని పట్టుకోవటం ఒక ఎత్తు. వచ్చిన తర్వాత మీ మీద భాషవాయు ప్రయోగిస్తారండి, వాటర్ క్యాన్లతో వాటర్ కొడతారండి, లాటింగ్ చార్జ్ చేస్తారంటే లేడీస్ నిజంగా వాళ్ళందరికీ ఫస్ట్ మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ విధంగా కష్టపడ్డారు. ఆ నీళ్ళంతా కొడుతుండేటప్పుడు ఆ విధంగా కష్టపడ్డారు. పర్టికులర్గా లేడీస్, పాపం పిల్లలు, లేడీస్ అంటే ప్రతి ఒక్కరికి ఆ సీన్ చెప్పాం. చెప్తే వాళ్ళల్లో వాళ్ళ బ్లడ్లో అది ఆ ఎమోషన్ వచ్చి పర్వాలేదండి అని చెప్పి చేశారు. ఇంకా ఆ సీన్ తీసేటప్పుడు బాలయ్య వాళ్ళ షాట్ లేకపోయినా వాళ్ళు వెనకున్నా ఓ చప్పట్లు కొట్టడం అనేది వాళ్ళ బ్లడ్లో ఆ ప్రేరణ. నిజంగా గుండెని పిండటం ఎలా అనేది అతనికి బాగా తెలుసు. అలాగే మా రత్నం ఈ ఎపిసోడు ఎంత మేము ఫస్ట్ డే తన దగ్గర నేను కథ లైను ఇన్న రోజు అసలు ఇవన్నీ లేవండి. 3 పాయింట్లు ఉన్నాయి మా దగ్గర. స్టార్టింగ్ పాయింట్, ఇంటర్వెల్ పాయింట్, శుభం పాయింట్. ఓకే, సూపర్. బాలకృష్ణ గారు ఆ శుభం సీన్లో అలా వెళ్తుంటే థియేటర్లో జనాలందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అలాగా బాధాతత్పర హృదయంతో అనుకున్నాం. అదే జరిగింది. మా డైరెక్టర్ అదే తీసిపెట్టాడు, రైటర్ అదే రాసి పెట్టాడు, మా రాంప్రసాద్ చాలా గొప్పగా అదే చేసి పెట్టాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఎవ్వరూ నిద్రపోలేదు జనవరి 12వ తారీఖు వరకు. దాని తర్వాత మేము ఎవరిని నిద్రపోనిలేదు జనవరి 12 తర్వాత. ఈ అవకాశం, ఈ అదృష్టాన్ని అలాగే అదే సార్ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సక్సెస్ అంటే బాలయ్య బాబు గారు ఇంకో 100 సినిమాలు చేసేస్తారు ఆయన. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ ఒక ప్రొడ్యూసర్కి ఒక సూపర్ హిట్ అనేది ఎన్ని కోట్లు వచ్చిందనేది కాదు, కానీ ఆ స్టామినా, బాడీకి ఆ ఎనర్జీ అంత గొప్పది. ఆ విధంగా ఇచ్చినటువంటి ఆయన ఎమోషన్స్ కానీ, మా డైరెక్టర్ది కానీ, మా ఎంటైర్ యూనిట్ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అంటే మళ్ళీ ఇంకొక 50 సినిమాలు దీన్ని మించిన సినిమాలు మా బాలబాబు గారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను వెళ్ళొచ్చాను. నేను ఆయన తెలుసు, మామూలుగా తెలుసు, కానీ జయసింహ ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయనకి తెలియదు. 3 రోజుల నాడు ఆయనతోనే వెళ్ళి మాట్లాడొచ్చాను. నన్ను టెంపుల్లోకి తీసుకెళ్ళి పూజ చేయించి, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్కువ సినిమాలు ఆ టెంపుల్ అంత డెవలప్ కాకముందు ఎక్కువ సినిమాలు చేశాను ఆ తోటలోనూ వాటిల్లో. ఒకరోజు ఎప్పుడు ఎన్వి తింటా ఉంటే వచ్చి నానా బీభత్సంగా తిట్టి నన్ను చేపలు పెట్టాడు ఆయన. అందుకని బాగా రిజిస్టర్డ్ నేను ఆయనకి. అయితే ఆయన పంపారు బాలయ్య బాబు గారికి మెసేజ్ పెడుతూ, జస్ట్ ఊరినే సౌండ్ ఇస్తాను, ఎందుకంటే దేవాలయంలో సేవ చేసే అర్చకుల గొప్పతనాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత గొప్పగా ఆయన ప్రేరణ ఎంత బాగా కలిగింది అనే దానికి, ఎందుకంటే ఒక పెద్ద రెవల్యూషనిస్ట్ ఆయన, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా మా హీరో గారిని వేరేగా బ్రాహ్మణ సంఘానికి కావాల్సిన కోరికలన్నీ కోరారు. డెఫినెట్గా ఈ రిప్రజెంటేషన్ అంతా నేను ఇచ్చి డెఫినెట్గా
ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులు ద్రోణరాజు రవికుమార్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కూడా ఆయన, అలాగే తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఈ ట్విన్ సిటీస్ అధ్యక్షులు తులసి శ్రీనివాస్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ కార్యదర్శకులు సమాఖ్య హనుమంతాచార్యులు గారికి, అలాగే మల్లాది చంద్రమౌళి గారికి, ఇక్కడికి విచ్చేసి మీ యొక్క ఆశీర్వచనలు మాకు అందజేసిన వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, పండితులకు, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకానొక చిత్రంలో నటిస్తున్నప్పుడు అప్పుడు ఎప్పుడో రాయించాను నేను, బ్రాహ్మణేమును నింద చేసి నృపతులు భాగ్యము చే చచ్చిరి, ఆ బ్రాహ్మణుండకు కాదే కౌరవ వంశము నిలుపు వ్యాసుండు, తద్బ్రాహ్మణుండే గురుండు భారతం నేను ఇప్పుడు ద్రోణుండు, సద్బ్రాహ్మణ్యమును నింద చేయుకలు నాలుకలు చీల్చు నా అస్త్రములని. అది రూపం దాల్చలేదు, ఎంతో సినిమా నిడివి. దానివల్ల అంటే మనం ఈ సమాజం తీసుకుంటే మన భారతదేశం ముఖ్యంగా ఎన్నో వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకని ఎప్పుడు అంటాను, ఎప్పుడన్నా ఎక్కడన్నా భావోద్వేగంతో ఎన్నో సభల్లో నేను చెప్పడం జరిగింది, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలని, మంచి ఎదురు తిరిగి మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుడిని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మన బరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని అన్ని కులాలు ఆదరించే మీ యొక్క జయసింహ అని. ఎందుకంటే మన దగ్గర ఎవరి పనులు వాళ్ళు మనం చేసుకోవాలి. అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడంటే మనం అంటాం క్షత్రియం చైవ సర్పంచ బ్రాహ్మణంచ బహుశ్రుతం. అంటే ఒక క్షత్రియుడు ఉన్నా అంటే అతనికి ఉన్న బలపరాక్రమాలు, అతనికి ఉన్న సమాజం పట్ల అతని యొక్క బాధ్యత అతనికి ఉంది. అలాగే శాస్త్రాలన్నీ చదివి అన్నీ తెలిసిన ఒక బ్రాహ్మణుని, అలాగే ఒక విషమున్న సర్పాన్ని, అలాగే ప్రస్తుతం ఒక కష్టాల్లో ఉన్న మనిషిని మనం ఎప్పుడూ నిందించకూడదు, వాడిని ఎప్పుడు అవమానించకూడదు. ఇప్పుడు అన్నాం సినిమాలో, మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం అండి. అంటే ఒక పూజ అర్చకుడే చేయాలి, అలాగే ఆపరేషన్ వైద్యుడే చేయాలి అని. అంటే భగవంతుడు అది వాళ్ళకి ఇచ్చిన వృత్తి, అది వాళ్ళ వృత్తి, భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి అని. ఎందుకంటే నేను కూడా ఎంతో ఆధ్యాత్మికంగా, ఇప్పుడు నాకు ఒక ఆధ్యాత్మిక చింతన ఇప్పుడు ఉంటుంది. అన్ని పుస్తకాలు చదువుతాను, అన్నిట్లోనూ సారాంశాన్ని తీసుకుంటాను. ఇవాళ నేను ఎన్టీ రామారావు సినిమాను కూడా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ పేపర్లో కూడా ఆ పిక్చర్ గురించి యాడ్ విడుదల చేయడం జరిగింది. ఒక ఎన్టీ రామారావు అంటే ఏంటి, ఒక సారాంశం, ఆయన జీవిత సారాంశం. మిగతావన్నీ మనకు తెలిసినవే, మన కళ్ళ ముందు కనిపించిన. మన అదృష్టం ఏంటంటే మన తరం ఒక స్వాతంత్రం పోరాటం కోసం మన పోరాడి ఎంతోమంది వాళ్ళ జీవితాలని, సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వాళ్ళ కబంధాస్తాల నుంచి మన దేశానికి విముక్తిని ప్రసాదించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మనం ఎంతో కొంతమంది మనం ఆ కాలంలో పుట్టిన వాళ్ళు ఉన్నాం, అంతకుముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ పుట్టిన తర్వాత మా తరం అంటే వచ్చే తరం కూడా తెలిసింది ఒకటి, అది నాన్నగారు ఆయన ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎలా ఆయన ప్రజలకు కావలసిన కనీస అవసరాలైన గుడ్డ అవసరాలను ఎలా సమకూర్చారన్నది. అలాగే మన భారతదేశం ఒక కర్మభూమి. ఇంతకుముందు ఎంతోమంది ఋషులు వాళ్ళ తపస్సుతో
లేకపోతే తపస్సు ధారపోసి, లేకపోతే యజ్ఞ యాగాదులు, క్రతువులు, హోమాలు ఇవన్నీ చేసి ఆ యొక్క తపఫలం ఇంకిన భూమి మన భారతదేశం. ఎంతోమంది ఇంతకుముందు మన భారతదేశాన్ని కబళించడానికి విదేశాల నుంచి దండయాత్రలు చేయడానికి వచ్చి భయపడి కూడా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక చెంగీస్ ఖాన్ కానీ వాళ్ళు. ఆ తర్వాత నాకు తెలిసి నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కొడుకుగా జన్మించటం. నేను ఈ యొక్క శాతకర్ణి చిత్రం, గౌతమిపుత్ర శాతకర్ణి అంటే మనకు తెలిసిన మొదటి తెలుగు రాజ్యం అది. శాతవాహనులు అంటే ఏనాటిది తెలుగు తేజం అంటే శాతవాహనుల నాడే అలల తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం అంటాం. అంటే మన కాలమానానికి ఒక మూలపురుషుడు, ఒక పటికనిచ్చిన మనిషి. ఆ తర్వాత నాకు తెలిసింది కాకతీయుల కరవాల కణకణలు దిగ్దిగంతలా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, విన్న నేర్చిన మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ అని. అంటే కాకతీయులు. ఆ తర్వాత ఇలా అలాగే మన మంత్రాలు, మన శాస్త్రాలు ఏంటి, మన ఉపనిషత్తులు అయితేనేంటి, మన వేదాలు అయితేనే, వీటి విషయంకి వస్తే దండిపట్ట విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవారు రాజమండ్రిలో. ఆయన మహాపండితుడు, సంస్కృత పండితుడు. ఆయన ఈ యజుర్వేదంలో కర్మకాండ పరంగాను, తాంత్రిక పరంగాను, విజ్ఞాన పరంగాను, వైజ్ఞాన పరంగాను ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన 1938లో అనుకుంటా ఈ జర్మన్ నాజీస్ ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది జర్మనీకి. అక్కడ వాళ్ళు ఆ యొక్క మన వేదాలని తర్జుమా చేసి వాళ్ళ భాషలోకి ఇప్పుడు ఏవైతే ఇవి మనం ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఇవాళ కంప్యూటర్ అయితేనేమి, లేకపోతే ఇవాళ ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏంటి, ఇవన్నీ కనిపెట్టింది కూడా మన వేదాల నుంచే అని మీకు అందరికి తెలియజేయడం చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే మనం వేదాల్లో అంత ఉంది సారాంశం. మనం సినిమాల్లో చూపిస్తాం, పాత సినిమా ఏదో ఒక బాణం వేస్తే అదేదో మంటలు రావడం, లేకపోతే నీళ్లు, అంటే అవన్నీ సైన్స్కి సంబంధించింది. మన దగ్గర యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వణ వేదం ఉంది, ఋగ్వేదం ఉంది. వీటిలో మనకి ముఖ్యంగా ఋగ్వేదంలో ఈ యొక్క నవగ్రహాలు, వాటిని ఎలా శాంతపరచాలి. అలాగే అథర్వణ వేదంలో నేను చెప్పిన ఈ మెడిసిన్, ఇది హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ ఇవాళ మన జర్మనీ దేశం మనకంటే ముందుంది హోమియోపతి వాడకంలో. అలాగే ఈ యొక్క పరిశోధనలు అయితేనేమి, ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ యొక్క ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అయితేమి, ఇవన్నీ కూడా మన వేదాల్లో ఉన్నాయి. ఇవాళ మనం జర్మనీ అక్కడ క్యాపిటల్లో మనం ఈ యొక్క విదేశాంగ శాఖ భవనానికి వెళ్తే ఆ దండిపట్ట విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో ఉంటుంది అక్కడ ఇవాళకి కూడా. సో అంత గొప్పది. మరి కొన్ని సినిమాల్లో చెప్పినట్టు తగు చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే ఎంతో హాస్యాస్పదంగా వాళ్ళు చిత్రీకరించడం, వేష భాషలు కానీ వాటిలన్నింటినీ తప్పకుండా అది మా బాధ్యత. తప్పకుండా మేము ఇక్కడ మా అధ్యక్షులు శివాజీ రాజా గారు ఉన్నారు. అందరూ ఇక్కడ ఒక ప్రతినిధులుగా, ఒక రంగ ప్రతినిధులుగా కానివ్వండి, ప్రజాప్రతినిధులుగా కానివ్వండి మేము ముందు ఉన్నాం. తప్పకుండా వీటన్నిటిపైన అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనిషి అన్నది ఇప్పుడు ఒక వేదం అయితే, లేకపోతే నేను చెప్పినట్టు ఈ యొక్క పూజ విధానం అయితేనేమి, లేకపోతే నాన్నగారు చెప్పినట్టు బ్రహ్మంగారి చరిత్రలో, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో మనం 6 చక్రాల గురించి అయితేనేమి, మూలాధార చక్రం, దానికి గణపతి, అలాగే మరి దాంతో స్వాతిష్టాన చక్రం అయితేనేమి, ఇట్లా ఈ 6 చక్రాల గురించి అయితేనేమి, అలాగే ముఖ్యంగా మన దైనందిన కార్యకలాపాలు మనం నిర్దేశించుకుని మన అలవాట్లను మనం నిర్దేశించుకోవాలి. కానీ గారు ప్రతి డైలాగ్ని కూడా ఒక రత్నంలాగా ఎంతో అద్భుతంగా, ఆయన మీద నమ్మకం, నాకు విశ్వాసం. నేనేం అడగలేదు, ఆయన ఒక కథ చెప్పారు అంతే, వెంటనే డైరెక్టర్ గారు ఆయనతో ఎప్పటి నుంచో నాకు చేయాలని ఉండింది సినిమా. అలాంటిది ఈ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరింది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఆయన నాకు అందించారు. అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఎందుకంటే ఎప్పుడు నేను సమిష్టి కృషిని నమ్ముతాను. అలాగే చిత్రం అంత అద్భుతంగా రాశారు కాబట్టి అందులో లీనమై నేను ఆ డైలాగులు అవి చెప్పడం జరిగింది. అందులో డైలాగులు అన్నాను నేను, ఎందుకంటే ప్రతిదీ ఆ పాత్రలోకి వెళ్ళి అంటే యాక్టింగ్ చెప్తాను. నటన అంటే కేవలం అరవడమో లేకపోతే ఏడవడమో ఒకరిని తృప్తిపరచడానికి విసిరే నవ్వో కాదు. నటన అంటే ఒక పాత్ర, ఆ పాత్రలోకి మనం వెళుతున్నాం, ఆ ఆత్మలోకి. ఆ ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు. సో ఆ పాత్ర నుంచి మళ్ళీ బయటపడడానికి మనకి ఎన్నో దెబ్బలు కూడా తిన్నా నేను. ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అయింది నా కుడి ఎడమ కాలు మడమకి. అలాగే ఇలా ఎన్నో దెబ్బలు. కానీ ఒకసారి ఆ కెమెరా ముందుకు వెళ్ళి ఆ పాత్రలోకి లీనమైనప్పుడు ఇవన్నీ మర్చిపోతాను. ఇక ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం, అంత అద్భుతంగా సంభాషణలు రాశారు కాబట్టి అంత అద్భుతంగా నేను చెప్పగలిగాను. అలాగే మా రాంప్రసాద్ గారు ఉన్నారు, కెమెరామెన్ గారు, ఎంతో అద్భుతంగా అసలు అంటే ఇంత తొందరగా అవ్వడానికి కూడా కారణం ఒకళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఒక తప్పిదనం ఉండదు మాకు. నన్ను ఒక ఆర్టిస్ట్గా చూస్తారు తప్పితే ఒక బాలకృష్ణ చూడరు అక్కడ, లేకపోతే ఒక ఎన్టీ రామారావు అబ్బాయినో అని చూడరు అక్కడ. హాయ్, దిస్ ఇస్ భూమిక. హాయ్, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. హాయ్, నేను సునీల్. హాయ్ Indigo It's viewers, this is Anu Manu. For all the latest movie reviews, latest gossip, latest updates, subscribe. Please subscribe to IG Telugu.